డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నవధాన్య ప్రాస్పరిటీ బౌల్ అని చెప్పి సనాతన ధర్మానికి సంబంధించి హిందూ కాస్మాలజీ ప్రకారం మేనిఫెస్టేషన్ ప్రకారం అద్భుతమైన పవర్ఫుల్ సాధన. నవగ్రహాలు నవధాన్యాలకి మేనిఫెస్టేషన్కి ఒక ప్రాపర్ బాండింగ్ ఉంది. శుక్రవారం రోజు నేను చెప్పినట్టుగా నవధాన్యాలు మీ గృహంలో ఒక వైపు పెట్టి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ అష్ట ధనలక్ష్మిని కూడా బుడిబుడి అడుగులు వేసుకుంటూ మీ ఇల్లంతటా తిరుగుతారు. ట్రై టు అండర్స్టాండ్ వన్ ఆఫ్ ద మ్యాసివ్ వెల్త్ ఫ్లో. అనంత విశ్వసంపద గృహంలోకి నవ్వుతూ అడుగు పెడుతుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, చాలా వీడియోలో మీరు నవధాన్యాలు, నవగ్రహాల గురించి మాట్లాడారు. ఈరోజు ఏంటంటే నవధాన్యాలు, నవగ్రహాలకి మేనిఫెస్టేషన్ కి రిలేటెడ్ ఏమన్నా ఉంటుందా? ఒకసారి దాని గురించి విల్ డీకోడ్ అబౌట్ దట్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నవగ్రహాయ నమః. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు. ఒక పరిహారం ఉంది, స్పిరిచువల్ రెమెడీ అంటాం, లేదా యాన్షియంట్ టెక్నిక్ అంటాం. ఒక అద్భుతమైన పరిహారము. ఈ పరిహారము నవధాన్యాలకి సంబంధించి. దీన్నే మనం నవధాన్య ప్రాస్పరిటీ బౌల్ అంటాము. ఇది ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారము నవగ్రహాలకి, నవధాన్యాలకి, మేనిఫెస్టేషన్కి, మన కర్మఫలాలకి స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఏంటిది అనేది మాట్లాడదాం. ఒక రోజు శుక్రవారం రోజు. వై ఫ్రైడే? ఎందుకు శుక్రవారం? శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రగ్రహం లవ్, లగ్జరీ, చార్మింగ్, మనీ, వెల్త్, లావిష్ అబండెంట్ని ఇస్తాడు. కాబట్టి శుక్రవారం రోజు. పాయింట్ నెంబర్ 1, ఫ్రైడే చేయాలి. పాయింట్ నెంబర్ 2, ఏ టైంలో ఈ రిచువల్ చేయాలి? మార్నింగ్ 4 to 6 అంతే. మార్నింగ్ 4 AM to 6 AM లోపు నేను చెప్పే పరిహారం శుక్రవారం రోజు కంప్లీట్ అయిపోవాలి. అందులో శ్రావణ శుక్రవారం వస్తుంది, 100% చేయాలి. క్లియర్? శుక్రవారం టైమింగ్స్ 4 to 6. క్లియర్? చేసే విధానం ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, ఎర్లీ మార్నింగ్ లేచి, ఓకే, 4 to 6 మధ్యలో ముందే లేచి, వీలైతే హెడ్ బాత్ చేయండి బేస్డ్ ఆన్ దర్ హెల్త్ కండిషన్స్. స్నానం ఆచరించి అండ్ దెన్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి. అండ్ దెన్ అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఎల్లో ఆర్ రెడ్, కుంకుమ రంగు వస్త్రాలను ధరించి పూజా మందిరంలో మనం ఏం చేస్తాం జనరల్గా? దీపం, నైవేద్యం, ఇది కామన్. అది చేసుకున్న తరువాత ఒక బ్రాస్ బౌల్ తీసుకోండి. ఏమంటాం మనం? ఇత్తడి బ్రాస్ జూపిటర్కి సంకేతము. జూపిటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. లావిష్ అబుండెన్స్ అట్రాక్షన్ అవుతుంది. సో ఒక బ్రాస్ బౌల్ తీసుకోవాలి, ఇత్తడిది. ఆ బౌల్లో నవధాన్యాలు 9 times ఇలా వేసి ఒక్కొక్క మంత్ర చాంటింగ్ చేయాలి. నేనేంటో ఆ మంత్ర కూడా చెప్తా. చెప్పే ముందు అసలు నవధాన్యాలు ఏంటి, ఆ నవధాన్యాలకి నవగ్రహాలకి ఉన్న కనెక్షన్ ఏంటి, తద్వారా మీకు ఏ విధంగా లైఫ్లో ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ముందుకు ఎలా వెళ్తారు, తద్వారా ఆయురారోగ్యాలు కావచ్చు, సిరి సంపదలు కావచ్చు, భోగభాగ్యాలు కావచ్చు, ఉద్యోగభివృద్ధి, వ్యాపారభివృద్ధి, వ్యవసాయభివృద్ధి అన్నీ కూడా ఎన్హాన్స్ అయితే, ఎలివేట్ అయితే. మరి ఒక్కొక్క నవధాన్యానికి ఒక్కొక్క గ్రహానికి కనెక్ట్ చేస్తూ దాని ద్వారా ఏ బెనిఫిట్స్ వస్తాయో నేను చెప్తాను. వీలైతే శ్రద్ధగా నోట్ చేసుకోండి. ఇది ఆచరణలో పెట్టండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మంత్రాస్ కూడా నేను ఇస్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను. మీరు చేయండి. యూ విల్ సీ ద అబండెన్స్. అనంత విశ్వ సంపద మీ గృహంలోకి రావడాన్ని మీరు రుచి చూస్తారు. ఓకే. పాయింట్ నెంబర్ 1, వీట్ అంటాం, గోధుమలు అంటాం. సూర్యగ్రహానికి సంబంధించింది. హెల్త్ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది, అల్టిమేట్ కెరీర్ ఇస్తుంది, అథారిటీ ఇస్తుంది.
ఓకే. పాయింట్ నెంబర్ 2, రైస్, బియ్యం మూన్కి కనెక్ట్ అయి ఉంటుంది, చంద్రగ్రహానికి కనెక్ట్ అయి ఉంటుంది. చంద్రుడు ఎమోషన్స్ ఇస్తాడు, ఎమోషనల్ ఎన్హాన్స్మెంట్ ఇస్తాడు, క్లారిటీ ఇస్తాడు, పీస్ ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. పాయింట్ నెంబర్ 3, కందులు అంటాం. అది మనకి కుజగ్రహానికి ఎన్హాన్స్ అవుతుంది, కుజగ్రహానికి కనెక్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, పెసలు అంటాం. బుధు గ్రహానికి కనెక్ట్ అయి ఉంటుంది, తద్వారా ఇంటెలిజెన్స్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం బిజినెస్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 5, శనగలు అంటాం. గురుగ్రహానికి ప్రతీకం. మన యొక్క ఆస్ట్రాలజీలో కానీ హోరోస్కోప్లో కానీ ఎలాంటి దోషాలున్నా ఒక్క గురుగ్రహం స్ట్రెంత్ అయితే 1000 ఏనుగుల బలం, అది మనకి హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 6, బొబ్బర్లు అంటాం. అది శుక్రగ్రహానికి హెల్ప్ అవుతుంది. శుక్రుడు మనకి సక్సెస్ని ఇస్తాడు, లావిష్ అబండెంట్ని ఇస్తాడు, లవ్ని ఇస్తాడు, హార్మోనీని ఇస్తాడు. హ్యూజ్ లావిష్ అబండెన్స్ని ఇచ్చే గ్రహం ఏదైనా ఉంది అంటే శుక్రగ్రహం. పాయింట్ నెంబర్ 7, నువ్వులు. అందులో మనం నల్ల నువ్వులు అంటాం, సీసేమ్, బ్లాక్ సీసేమ్ సీడ్స్ అంటాము. శనీశ్వరుడికి ప్రీతి. శనీశ్వరుడిని మనం టాస్క్ మాస్టర్ అంటాము. మనకి రెస్పాన్సిబిలిటీని, మనకి డిసిప్లైన్ని, మనకి కర్మ యాక్షన్ని గైడ్ చేసేది కూడా శనీశ్వరుడు. పాయింట్ నెంబర్ 8, మినుములు అంటాము. అది రాహువుకి సంబంధించింది. రాహువుకి రిలేటెడ్ ఒక బీజమంత్రం ఉంది. ఇమ్మీడియట్ రిచ్నెస్ని తీసుకొచ్చేది రాహువే. ఇమ్మీడియట్గా సక్సెస్ని ఇస్తాడు, ఇమ్మీడియట్గా మనీని ఇస్తాడు, ఇమ్మీడియట్గా వెల్త్ని ఇస్తాడు. సింపుల్ మంత్రం ఉంది, ఓం రామ్ రాహువే నమః. ఎవరైతే ఓం రామ్ రాహువే నమః అన్న మంత్రాన్ని 108 టైమ్స్ ఎవ్రీ సింగిల్ డే చాంటింగ్ చేస్తారో రాహు యొక్క ఆశీర్వాదాలు పొంది ఇమ్మీడియట్ సక్సెస్ కొరకు అట్రాక్ట్ చేసేటట్టు రాహువు సపోర్ట్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 9, ఉలవలు. కేతు గ్రహానికి సంబంధించి కేతు దగ్గర నుంచి మనకు 100% బ్లెస్సింగ్స్ వస్తాయి. అండ్ కేతువు 7 నెంబర్కి సంకేతం. అందుకే మనం చాలాసార్లు వీడియోస్లో చెప్పడం జరిగింది, మనం క్లాసెస్ కూడా కండక్ట్ చేయడానికి రీజన్ 7 అనే నెంబర్తోనే. అండ్ ఇప్పుడు రాబోతున్న ప్రోగ్రామ్ కూడా 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. క్లియర్? ఈ నవగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఈ నవగ్రహాలు ఏం చేయాలి అంటే అన్నీ సేమ్ క్వాంటిటీస్ మనం తెచ్చిపెట్టుకోవాలి. ఎప్పుడు? శుక్రవారం రోజు ఇంట్లో మార్నింగ్ లేస్తాము, 4 to 6 బెట్లో స్నానం ఆచరిస్తాము, ఇల్లు క్లెన్జింగ్ చేసుకుంటాము, పసుపు లేదా కుంకుమ రంగు కలర్ వస్త్రం ధరించి ఇంట్లో జనరల్గా పూజ చేస్తాం. పూజా గదిలో, పూజా రూమ్లో ఒక బ్రాస్ బౌల్ పెట్టాలి. బ్రాస్ అంటే ఇత్తడి బౌల్ పెట్టి ఈ నవధాన్యాలు ఏదైతే మనం మిక్స్ చేసి ఉంచామో మనం చేయితో ఒక గుప్పుడు తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి ఓం శ్రీ నవగ్రహాయ నమః, ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః, అహం బ్రహ్మాస్మి అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఒకసారి విడిచిపెట్టాలి. నోట్ చేసుకోండి, ఓం శ్రీ నవగ్రహాయ నమః, ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః, అహం బ్రహ్మాస్మి. సింపుల్ 3 మంత్రాస్. అలా ఎన్నిసార్లు మనం వేయాలి? 9 టైమ్స్. ఎందుకు? నవధాన్యాలు నవగ్రహాలకి సంకేతం, నవ అంటే 9, 9వ సంఖ్య. సో అన్ని మిక్స్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటాం. పూజా మందిర్లో ఆ బౌల్ పెట్టుకున్నాక ఒక గుప్పుడు తీసుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి ఆ బౌల్ని చూస్తూ ఓం శ్రీ నవగ్రహాయ నమః, ఓం శ్రీమ మహాలక్ష్మి అయి నమః, అహం బ్రహ్మాస్మి అని చెప్తూ 9 టైమ్స్ వేయాలి. ఇలా వేస్తున్నప్పుడు స్మైల్ చేస్తూ ఆనందంతో ఆల్రెడీ సకల ఐశ్వర్యాల్ని కలిగి ఉన్నాను అన్న భావనని మనం కలిగి ఉండి మన పై నుండి కనక వర్షం, ధనవర్షం కురుస్తుంది. 500 రూపీస్ నోట్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, డైమండ్స్, విండ్ ఫాల్ మన మీద అవుతుందని గ్రహించి స్మైల్ చేస్తూ మనం యొక్క బౌల్లో 9 టైమ్స్ వేశాక 2 చేతులు ఇలా ముద్ర దండం ఇలా పెట్టుకుంటూ ఆ బౌల్ని చూడాలి. బౌల్ని చూస్తూ అగైన్ ఓం శ్రీ నవగ్రహాయ నమః అన్న మంత్రాన్ని 9 టైమ్స్ చాంటింగ్ చేయాలి. అగైన్ ఆ బౌల్ని చూస్తూ ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అన్న మంత్రాన్ని 27 టైమ్స్ చాంటింగ్ చేయాలి. అండ్ ఆ బౌల్ని చూస్తూ అహం బ్రహ్మాస్మి అని చెప్తూ 11 టైమ్స్ చాంటింగ్ చేయాలి. సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. 9 టైమ్స్ ప్రే చేస్తూ వేస్తాము. అది కంప్లీట్ అయ్యాక దండం పెట్టుకుంటూ ఆ బౌల్ని చూస్తూ ఓం శ్రీ నవగ్రహాయ అని చెప్తూ 9 టైమ్స్, ఓం శ్రీమ మహాలక్ష్మి అయి నమః అని చెప్తూ 27 టైమ్స్, అండ్ అహం బ్రహ్మాస్మి అని చెప్తూ 11 టైమ్స్ మనం చాంటింగ్ చేయాలి. ఆ తరువాత ఏం చేయాలి అంటే ఇంట్లో మొత్తం ధూపం వేసుకోవాలి. శుక్రవారం మార్నింగ్ 4 to 6 లోపు ఇది జరిగిపోవాలి. ఇంట్లో ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకున్న తర్వాత ఇంట్లో మనం డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, అహం బ్రహ్మాస్మి ఈ 5 పదాలు చెప్తూ మన అరికాలతో ఇంట్లో మొత్తం మనం వాక్ చేయాలి. ఇది అయిపోయిన వెంటనే మనం ఎవరితో మాట్లాడకూడదు, స్లోగా చెప్పాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం,
అహం బ్రహ్మాస్మి 5 పంచభూతాలకి సంకేతం. ఈ 5 చెప్తూ గ్యాప్ ఇస్తూ స్మైల్ చేస్తూ ఇంట్లో మొత్తం తిరుగుతూ ఇంటిని ఎలా చూడాలి అంటే ఒక గోల్డ్ హౌస్గా చూడాలి. మీరు అది విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీరు ఇంట్లో నలుమూలలా తిరిగేటప్పుడు 500 రూపాయల నోట్ల కట్లు మీ మీద పడుతున్నట్టు, బంగారపు కాయిన్స్ పడుతున్నట్టు, సిల్వర్ కాయిన్స్ విన్ఫాల్ జరుగుతున్నట్టు, డైమండ్స్ మీ మీద పడుతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకొని స్లోగా స్మైల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మీరు హౌస్ మొత్తం గోల్డ్ విజువలైజేషన్ చేసుకోవాలి. బంగారపు రంగు కిరణాలతో మీ హౌస్ మొత్తం ఫిల్ అయిందని చెప్పి మీరు విజువలైజ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ స్లోగా చెప్పాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, అహం బ్రహ్మాస్మి అని చెప్తూ ఇంట్లో మీరు మొత్తం అడుగులు వేయండి. ఒక 5 మినిట్స్, ఒక 2 to 3 మినిట్స్ ఇంటి మొత్తం వాక్ చేస్తూ ఇంటి మొత్తం డబ్బు, ఇంట్లో డబ్బుని, బంగారాన్ని, వెండిని, ధనధాన్యాలని, డైమండ్స్ ఇంట్లో మొత్తం చూసుకోండి. మీకు ఇంకా ఎనర్జీని మీరు ఫీల్ అవ్వాలి అంటే అది అయ్యాక మిర్రర్లో మీరు స్మైల్ చేస్తూ మీ ఫేస్ని ఒకసారి చూడండి. లక్ష్మీదేవి అంశ కనిపిస్తుంది. ఇది పవర్ఫుల్ రెమెడీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. యావత్ భూ ప్రపంచంలోనే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎటువంటి భాషలో కూడా ఇది ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు రివ్యూలు చేయలేదు. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఇది మా పూర్వీకులు మాకు బ్లెస్ చేసిన ఆశీర్వాదం, మా ఇంటి పెద్దలు మాకు బ్లెస్ చేసిన ఆశీర్వాదం. మేము చేసిన మంత్ర సాధన, తంత్ర సాధన, యంత్ర సాధనకి మాకు దర్శనమిచ్చిన మా అమ్మవారు మాకు ఆశీర్వదించిన సీక్రెట్ నేను ఓపెన్గా రివ్యూలు చేసేస్తా ఉన్నా. ఈ విధంగా మనం ఇంట్లో విజువలైజేషన్ చేసి వాక్ చేశాక సైలెంట్ అయిపోవాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఒక కంటిన్యూషన్ ఉంటుంది. ఏంటి అంటే మనం ఇది ఏ రోజు చేస్తాము? ఫ్రైడే, శుక్రవారం రోజు చేస్తాం. ఎగైన్ మళ్ళీ మనం ఎవ్రీ పౌర్ణమికి మనం ఇది చేసుకోవచ్చు. 100% ఎవ్రీ పౌర్ణమికి చెయ్యాలి. చేయడం వల్ల ఏమవుతుంది? పౌర్ణమి మేనిఫెస్టేషన్కి పవర్ఫుల్ డే. మరి ఆల్రెడీ వేసిని ఏం చేస్తాం గురువుగారు అని మీకు డౌట్ ఉండొచ్చు. ఏం చేయాలంటే ఈరోజు శుక్రవారం మార్నింగ్ 4 to 6 బిట్వీన్ ఈ రెమెడీ చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కొన్ని డేస్లో మనకి పౌర్ణమి రోజు వస్తుంది. ఆ పౌర్ణమి రోజు ఏం చేయాలంటే ఆల్రెడీ బ్రాస్లో వేసిన నవధాన్యాలు ఏమైతే ఉన్నాయో ఒక కవర్లో వేసుకొని పక్కన పెట్టేస్తాం. అగైన్ మళ్ళీ ఫ్రెష్గా మనం సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. మరి ఏం చేయాలి? నానేసి ఈవినింగ్ మన జాబ్స్, మన వర్క్స్ అన్నీ అయ్యాక గోశాలకు వెళ్ళి అదే పౌర్ణమి రోజు గోమాతకు తినిపించాలి. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్? శుక్రవారం రోజు చేస్తున్నాం, శుక్రుడు డబ్బు ఆశీర్వదిస్తుంది, నవధాన్యాలు నవగ్రహాలకి సంకేతం. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం పొందిస్తారు. దట్టు ఇది ఎవ్రీ పౌర్ణమికి చేస్తారు కాబట్టి రిపీటెడ్గా చేస్తారు. ఆల్రెడీ వేసిన నవధాన్యాలు ఏం చేస్తారు? ఆ రోజు మార్నింగ్ తీసేసి నానేసి ఈవినింగ్ మళ్ళీ వర్క్స్ అన్ని అయ్యాక ఫ్రీ టైంలో అగైన్ గోశాలకు వెళ్ళి గోమాతకు తినిపిస్తున్నారు. నవగ్రహాల యొక్క ఆశీర్వాదం ఒక్క గోమాతలోనే ఇమిడీకృతమై ఉంటుంది. ఒక్కొక్క గ్రహం బలపడాలంటే ఒక్కొక్క రెమెడీ, బట్ నవగ్రహాలు బలపడాలంటే గోసేవ. కాబట్టి శుక్రవారం చేసిన రెమెడీ మళ్ళీ ఎప్పుడు ఫాలో అప్ చేయాలి? ఎవ్రీ పౌర్ణమి. ఇది ఫుల్ జామ్ ప్యాక్. ఇదేంటంటే వెల్త్ ఫ్లో, అబుండెన్స్, ఏకదం మనీ ఫ్లో అవుతూనే ఉంటుంది. మేజర్ హిడెన్ సీక్రెట్. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అప్పులతో బాధపడుతున్న వాళ్ళు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో బాధపడుతున్న వాళ్ళు, లోన్స్తో బాధపడుతున్న వాళ్ళు, కోర్ట్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, లీగల్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, కెరియర్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా మీరు ఇది శుక్రవారం చేసి కంటిన్యూస్గా ఎవ్రీ పౌర్ణమికి మీరు ఈ రిచువల్ని ఫాలోఅప్ చేస్తే రాసి పెట్టుకోండి. ధనలక్ష్ములు నవ్వుతూ మీ ఇల్లు చుట్టూ తిరిగి మీకు సంపూర్ణ ఆశీర్వాదాన్ని బ్లెస్ చేసి 7 తరాలకి ఇంకా లక్ష్మీదేవే మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇది నా మాట, రాసి పెట్టుకోండి. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ఓం శ్రీం శ్రీం, డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని మీరు టైప్ చేయండి. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న ఇంకో పరిహారం చెప్పబోతా ఉన్నా. ఏదైతే బౌల్ పెట్టారో ఆ బౌల్ కిందన ఎల్లో పేపర్ మీద 86899 అని రాసి దాని మీద ఈ బౌల్ పెడితే ఇంకా డబుల్ రిజల్ట్. అండ్ ఈ నవధాన్యాలు వేసాం కదా బౌల్లో, ఆ పైన 11 గోమతి చక్రాలు వేసామనుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ రిజల్ట్, ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఎస్. సో వంశీ గారు ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్ మా, భగవంతుడి ఆశీర్వాదం. డిఫరెంట్ జానర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంతకు ముందు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడూ మనం కండక్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయము కూడా. ఇది డిఫరెంట్ నాలెడ్జ్. 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్.
7 అనే నెంబరు సప్త సముద్రాలకి సంబంధించింది, 7 వరల్డ్స్కి సంబంధించింది, సప్త ఋషులకి సంబంధించింది, కేతువుకు సంబంధించింది. 7 అనే నెంబర్ వెరీ పవర్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, వెరీ పవర్ఫుల్. ఈ 7 రోజుల్లో దైవశక్తితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, మన ఇంటి పెద్దలతో కులదైవంతో ఎలా మమేకం అవ్వాలి, మనం ఎవరినైతే గురువు అని సెలెక్ట్ చేసుకున్నాం ఆ గురువు యొక్క శక్తితో ఎలా మమేకం అవ్వాలి, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన అంతరాత్మతో ఎలా మమేకం అయ్యి మోక్షాన్ని ఎలా పొందాలి, తద్వారా మేనిఫెస్టేషన్ శక్తిని ఎలా పొందాలని మేజర్ సీక్రెట్స్. ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ ఎత్తి కాస్తో కోస్త కామన్ సెన్స్ ఉండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలన్న ఆకలితో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రోగ్రామ్కి అర్హుడే. మంత్రాస్, తంత్రాసు, యంత్రాసు, కాస్మిక్ సైన్స్, మేనిఫెస్టేషన్ లాస్ ఆఫ్ కర్మ, లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్సల్ లాస్ మొత్తం, కర్మ లాస్ మొత్తం, మదర్ నేచర్కి రిలేట్ అయిన లాస్ మొత్తం, అండ్ పంచభూతాలకి మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ చెప్తా. ఓకే, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతున్నాము, వాస్తుని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతున్నాము, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతా ఉన్నాము. అండ్ ఈ 7 గేట్స్కి సంబంధించి 7 ద్వారాలు ఉన్నాయి. ఈ 7 ద్వారాలు మనం ఓపెన్ చేయగలిగితే ఆ 7 ద్వారాల తర్వాత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అన్నీ ఉన్నాయి. బట్ ఈ 7 ద్వారాలు ఓపెన్ అయితే అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే నినాదానికి ఒక సార్థకత దొరుకుతుంది. అండ్ ఏదో యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము, కాంటాక్ట్ చేస్తున్నాము, ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే జరగదు. 110% జరగదు. ఎందుకంటే అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ తరతరాలు కూడా వెల్త్ అన్న లెగసీలో బ్రతుకుతారు. సంపూర్ణ భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటేనే ఆ ప్రోగ్రామ్కి ఒక చోటు దొరుకుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాకు ఎంక్వైరీస్ వచ్చున్నాయి యాజ్ పర్ మై పిఆర్ టీమ్ నుండి, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది తెలుగు వాళ్ళు ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవుతున్నారు. వై? బికాస్ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ముందు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇది ఏ మూవీలో, ఏ బుక్స్లో కానీ, సిరీస్లో కానీ ఎక్కడా లిఖించబడి లేదు. మళ్ళీ భవిష్యత్తులో చెప్తే అది ఈ శరీరమే అయి ఉండాలి, ఈ ఆత్మే అయి ఉండాలి, లేదా మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న అహం బ్రహ్మాస్మి డిసైపుల్ అయి ఉండాలి. మరి ఎప్పుడు అంటే ఆగస్టు 21వ తారీఖు లక్షవారం నుండి ఆగస్టు 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా మార్నింగ్ జూమ్ కాల్లో మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు స్పెషల్గా మెడిటేషన్స్ కూడా ఇవ్వబోతున్నాను. ఒక బంచ్ ఆఫ్ ఎఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్ కూడా బోనస్ గిఫ్ట్గా, వాళ్ళ రాశికి తగ్గట్టు, గ్రహాలకు తగ్గట్టు కొన్ని సీక్రెట్ మంత్రాలను కూడా బోనస్ గిఫ్ట్గా మనం ఇవ్వబోతున్నాం దిస్ టైం. సో యువర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా ఆగస్ట్ 21 నుంచి 27 వరకు వరుసగా 7 రోజులు జూమ్ క్లాసెస్ చెప్పారు కదా. 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి జూమ్ క్లాసెస్కి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.